హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇలా 31st దావత్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఈ అందరైతే ఇంకా రావడానికి చాలా టైం పడుతుంది. సామాన్ తేవడానికి పోయింది మా వాళ్ళైతే. ఇంకా బాస్మతి రైస్ అయితే మనం ఎప్పుడు తినలేదు, అందుకే ఈసారి బాస్మతి రైస్ తీసుకొచ్చినాం. ఈరోజు పోయింది కదా, ఇంకొక సేపు అంటే మనం పోవద్దని ఊరోళ్ళతో అందరు కలిసి, ఇంట్లో అందరు కలిసి 31st దావత్ చేద్దాం అనుకుంటున్నాం. నేనైతే మా ఇల్లు అయితే దగ్గరనే ఉన్నాయి, ఇక్కడనే ఉన్నది మా ఇల్లు. చూసారు కదా ఫ్రెండ్స్, నూనె అయితే చందమామ అయితే బాగా కనిపెడుతుంది మంచిగా. ఇది కూడా ఇప్పుడైతే మనం ప్రస్తుతానికైతే 31st దావత్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు కూడా ఎలా చేస్తారనేది. అయిపోయిందా? రైస్ ఉడికిందా? మంచిగా నచ్చింది. ఫస్ట్ టైం అయితే ఇదైతే చేసుకున్నాం, ఎప్పుడు చేసుకోలేదు ఇదంతా. రైస్ ఇప్పుడైతే కర్రీ చేస్తున్నాడు మామ. అయితే రైస్ అయితే అప్పుడే ఉడికించినాం. 31st అయితే చికెన్ కర్రీతో బగారా రైస్ అయితే చేసుకుంటున్నాం. వాళ్ళకైతే మన ఊరు వాళ్ళకు అందరికి అయితే ఇక్కడ చూస్తారు కదా, అందరికీ మా పిలిచి దగ్గరికి అయితే మేమైతే అందరం పెద్దోళ్ళకి అయితే ఈ రోజు అయితే భోజనాలు అయితే పెట్టుకున్నాం. ఇక్కడ చూస్తారు కదా, 31st మన దావత్ అయితే చేసుకుంటున్నాం ఈ రోజు అయితే. అలాగే మనం కూడా తర్వాత మనం కూడా తిందాం. మన కెమెరామెన్, మన మామయ్య రవి, ఇక్కడైతే శ్రీకాంత్ మామ ఇక్కడ ఉన్నారు, కర్రీ అయితే పెట్టుకుంటున్నాం. అలాగే మనం కూడా తర్వాత తిందాం. పెద్దోళ్ళకైతే ఫస్ట్ అయితే తినిపిద్దాం అనుకున్నాం మేమైతే. అక్కడైతే మన ఇద్దరు కూడా, అక్కడ కూడా ఇంకా ఇద్దరు ఉన్నారు అక్కడ, వాళ్ళని కూడా తినిపిద్దాం తర్వాత. మనం కూడా తిందాం తర్వాత, పెద్దోళ్ళు తినిపించినాక మనం తిందాం లాస్ట్ కి. ఓకే. కూర ఏ విధంగా ఉన్నదో? కూర మంచిగా చెప్తారా? సూపరా? అందరికి నచ్చింది కదా కూర అయితే? సరే, ఓకే. అందరం అయితే మన మామయ్య, మన శ్రీకాంత్ మామయ్య ఇక్కడ చూస్తున్నారు కదా, మనం అయితే నలుగురం కూర్చున్నాం. మన రవి తమ్ముడు, నేను, మన అలాగే ఇప్పుడైతే అందరం అయితే మేమైతే ఇప్పుడు కూర్చున్నాం. అలాగే ఫస్ట్ పెద్దోళ్ళు అయితే ఫస్ట్ తినిపించినాం. ఇప్పుడైతే మనం అయితే లాస్ట్ లో మన 31st దావత్ అయితే ఈ రోజు అయితే ఇదైతే ఇక్కడ రైస్ అయితే చూస్తున్నారు కదా, మన బాస్మతి రైస్ అయితే తెచ్చుకున్నాం. బగారా అయితే రైస్ వండినాం. అలాగే ఇది నాటుకోడి చికెన్ అయితే అనుకున్నాం, మనం చేసుకున్నాం కర్రీ. బాగుంది కదా, మంచిగా ఉంది కదా. మస్తున్నాం ఇక ఈ 31st రోజు మనం తిని చూద్దాం మనం కూడా. కొంచెం కర్మ బాగానే ఉంది. ఈ రోజు అయితే మనం ఇది తెచ్చినందుకు చికెన్ కి మస్తు అదిరిపోయింది. బాగుంది, పర్లేదు. ఏమంటావు మామ? బాగుంది కదా. మన మామ కూడా చెప్తాడు రివ్యూ. మన వాళ్ళు అయితే పెద్దవాళ్ళు అందరు పుల్లుగా అన్నం తిన్నారు, వాళ్ళకైతే సంతోషం జరిగింది. ఇప్పుడైతే ఎగురుతాను మా ఊర్లో అయితే అందరూ. మేము కూడా లాస్ట్ కూర్చొని అందరికి అన్నం పెట్టి ఇప్పుడు మేము లాస్ట్ తింటున్నాం. మేము కూడా పోయినాక కేక్ కట్ చేసేది ఉన్నది, అది కూడా చూపెడతాం వీడియో మీకు. ఓకే, మరి మన తర్వాత కూడా మీకు చూపెట్టడం అయితే జరుగుతుంది. రైస్ నేనైతే తిన్నా, బాగానుంది. బాస్మతి రైస్ అంటే ఈ రోజు అద్భుతంగా చేసాం మనం కూడా. మనం ఎప్పుడు కూడా చేయలేదు, ఎప్పుడు ఇంట్లో కూడా తిన్నాం. మన రవికి అయితే అడుగుదాం ఇప్పుడైతే. హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే మేము ఇప్పుడే భోజనాలు పెట్టి మేము ఇప్పుడు లాస్ట్ తింటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బాస్మతి రైస్, నాటుకోడి పులుసు, ఈ బగారా రైస్ తోని తిని చూద్దాం. ముక్కలు ఇంకా మంచిగా ఉడికినాయి, సూపర్ ఉన్నాయి కూర ఫ్రెండ్స్. ముక్కలు అలా అయితే మేము థమ్స్ అప్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ మా దావత్ అయితే. మనకి ఎందుకంటే ఎప్పుడైతే అప్పుడు పక్క సిటీకి అయితే మనం ఇట్లా తిన్నాము, అప్పుడు ఎప్పుడోసారి మనమైతే ఇది ఇలా మనమైతే ఇప్పుడు తినడం అయితే అయిపోయింది. ఎందుకంటే ఇలా అంటున్నా కదా, అలా కెమెరామెన్ మనకు ఇప్పుడు తినాలి కదా, మనం అయితే తిన్నాక మనమైతే ఇప్పుడు లేచేద్దాం. ఫస్ట్ అయితే లేచేద్దాం. తిన్నావా? ఇంకా మెల్లగా తిను, పర్లేదు. మన కెమెరామెన్ కూడా తినిపిద్దాం. మనమైతే లేద్దాం.
మన శ్రీకాంత్ మామ, ఇగో మన మామ తాతలు. చూస్తున్నారు కదా మనోళ్ళైతే డాన్స్ అయితే అది కొట్టాలి ఫ్రెండ్స్. పుష్పతి మంచని రికార్డ్ చేస్తున్నాం. టైం అయితే 12 అయిపోయింది. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. అందరు బాగుండాలి. అందరూ అయితే మీరైతే బాగుండాలి, మేము కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను అందరు మేము కూడా ట్రైబల్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మనం అయితే ఇప్పుడు 12 అయిపోయింది కదా, కేక్ కట్ చేద్దాం ఫ్రెండ్స్. కట్ చేస్తాం. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. అరే నీ మానవ శ్రీకాంత్ ఇది మీ ధర మూర్తంగా రా. అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలా, అందరూ మేము కూడా ఉండాలా. మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్ లో అయితే తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే మా కొత్త సంవత్సరం అయితే కొత్త కొత్త వీడియోలతో మనం ముందుకు వస్తున్నాం. మీకు ఏ విధంగా అనిపిస్తుందో మీకైతే సపోర్ట్ చేయండి. అలాగే మా కేబీ ట్రైబల్ విలేజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీళ్ళైతే సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన కొత్త వీడియోతో మళ్ళీ కొత్త సంవత్సరంతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.